హలో అన్న, మీ పేరు? శ్రీకాంత్ అండి. శ్రీకాంత్. ప్రజెంట్ తెలంగాణలో ఎలా ఉంది సార్ గవర్నమెంట్? 2 years అవుతుంది కాంగ్రెస్ వచ్చి, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసి పర్లేదు, డెవలప్మెంట్ ఓకే. అండ్ కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ పెట్టినవే నడిపిస్తున్నారు. అడిషనల్గా వీళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేయలేదు. మ్యాక్సిమం ఇంకా ఆలోచించి ఇంకా అడిషనల్గా పథకాలు కాకుండా ఇంకా కొత్తవి ఆలోచించి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు సార్? అమ్మో, కేసీఆర్ సార్ అయితే మొనార్క్ సార్, ఎవరికి వినరు సార్ది చెప్పినట్టు. సార్ని కలవాలంటే కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకే కష్టం. రేవంత్ రెడ్డి సార్ అందరితో ఫ్రెండ్లీ ఉంటారు, అందరిని కలుస్తారు. ఎవరైనా ఏమైనా చెప్తే ఇనిషియేటివ్ తీసుకుంటారు, సలహాలు తీసుకుంటారు. ఏదైనా పథకం ఇంప్లిమెంట్ చేసే బదులు వీళ్ళు అందరినీ పిలిచి అందరి సలహాలు తీసుకొని వాళ్ళు అడ్వాంటేజెస్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదొకటి మంచిది ఉంది రేవంత్ రెడ్డి సార్తో. అలాగే కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, ప్రజల్లో అప్పట్లాగా మీటింగ్లు పెట్టట్లేదు, స్పీచ్లు ఇవ్వట్లేదు, ఏం చెప్పట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు. మన అసెంబ్లీకి కానీ వచ్చి వెళ్ళారు జస్ట్ అటెండెన్స్ వేయించుకొని. దాని మీద మీ అభిప్రాయం ఏంటో? అదే కదా తప్పు. ఇప్పుడు ఆయన అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు హీ హ్యాస్ టు సిట్ ఇన్ అసెంబ్లీ, హీ హ్యాస్ టు క్వశ్చన్ అన్నీ వీళ్ళ మీద, రూలింగ్ పార్టీ మీద ప్రెజర్ పెట్టి అన్నీ అందేటట్టు చూడాలి. వీళ్ళేమో అసలు ఇంప్లిమెంట్ లేదు, అసలు వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఏదన్నా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పెడుతున్నారు. కేసీఆర్ సార్ వస్తే బాగుంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది అసెంబ్లీ. ఇంకోటి, ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేస్తుంది అంటున్నారు, మీకు ఏమనిపిస్తుంది? ఇక అన్నీ సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా ఉండాలి. ఫ్లైఓవర్స్ కట్టాలి, రోడ్లు వేయాలి, స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో అయితే అసలు ఫెసిలిటీస్ లేకుండా ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతున్నాయి. అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓన్లీ ఒకటే సంక్షేమ పథకాల మీద చేస్తే అది గవర్నమెంట్ అన్నట్టు కాదు. అండ్ వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఆల్మోస్ట్ బాగానే రిలీజ్ చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు అసలు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత గారు సపరేట్ అయిపోయారు వాళ్ళ ఫ్యామిలీనే. ఇప్పుడు కేసీఆర్ గారి తరువాత హరీష్ రావు గారు, కేటీఆర్ ఇద్దరికీ ఉంది, ఇద్దరిలో ఎవరని మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య కానీ గొడవలు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఉండదు, వాళ్ళ ఇంటర్నల్ చాలా ఉంటాయి, అది బయటికి తెలియనియరు. నాకు తెలిసి హరీష్ రావు గారే వస్తారు, కేటీఆర్ రావు గారు. కేటీఆర్ సార్కి ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి. అంటే ఎందుకు అలా అనిపిస్తుంది సార్? కేటీఆర్ గారు కాదని హరీష్ రావు గారు ఎందుకు అనిపిస్తుంది? అంటే కేటీఆర్ గారు కానీ స్పీచ్లు చూసే ఉంటారు, ఆయన కానీ చాలా మాస్గా ఫైర్గా మాట్లాడతారు. అట్లా ఫైర్గా మాట్లాడినంత మాత్రమే కాదు కదా, కరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, క్లారిటీ ఉండాలి, విజన్ ఉండాలి. హరీష్ రావు గారికి కొంచెం సీనియారిటీ ఎక్కువ కదా కేటీఆర్ కన్నా. కేటీఆర్ వాళ్ళ కేసీఆర్ కొడుకు కదా, ఇంకా నెక్స్ట్ జనరేషన్ కదా. ఆయనకి ఇంకొక 10 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళకి సీనియారిటీ వస్తే దానికి యూ కెన్ గో ఫర్ నెక్స్ట్ మూవ్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కదా సార్, సో మీకు ఏ పార్టీ వైపు ప్రజలు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మ్యాక్సిమం కాంగ్రెస్ రూలింగ్ పార్టీకే వెళ్తారండి, 100% రూలింగ్ పార్టీ. ఒక నిమిషం సార్, 1 minute. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్.